నమస్కారం అండి. వెల్కమ్ టు రాణి రియల్ ఎస్టేట్. మీకోసం సరికొత్త ఇల్లు తెచ్చానండి. ఇది వచ్చేసి మనకి బోడుప్పల్ నుంచి చెంగిచెర్లకి వెళ్ళే రోడ్లో ఉందండి. నా వీడియో స్టార్ట్ చేసే ముందు చిన్న కోరిక ఏంటంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయమని నేను కోరుతున్నాను. బట్ చాలామంది స్కిప్ చేసి చూస్తున్నానండి. అలా స్కిప్ చేయకండి. మీకు స్కిప్ చేస్తే మీకు అర్థమవుతుందండి. మీరు లేటెస్ట్ అప్డేట్స్ గురించి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోమని కోరుతున్నానండి. మీకు ఇది వచ్చేసి మనకి బోడుప్పల్ నుంచి చెంగిచెర్లకి వెళ్ళే రోడ్లో ఉందండి. మనకి 167 స్క్వేర్ యార్డ్స్ అండి. వెస్ట్ ఫేసింగ్లో ఉన్న హౌస్. డైమెన్షన్ వచ్చేసి ఫ్రంట్ 30 ఉందండి, లోపలికి 50 ఇచ్చాడు డైమెన్షన్. G+1 అనేది కింద ఒక 2 BHK, పైన ఒక 2 BHK అండి. టోటల్ బిల్డింగ్ SFT వచ్చేసి 2900 SFT ఇచ్చాడు. మంచి ప్రీమియం క్వాలిటీ కన్స్ట్రక్షన్ అండి. మనకు వచ్చేసి చాలా ప్రీమియం క్వాలిటీ కన్స్ట్రక్షన్ చేశాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలివేషన్ చూడండి. ఎలివేషన్ కూడా చాలా బాగుంటుంది. చుట్టుపక్కల అన్ని ఇండిపెండెంట్ హౌసెస్ అండి. మనకి ఇక్కడ అన్ని ఇండిపెండెంట్ హౌసెస్ ఉన్నాయి. ఈ ఇల్లు కూడా ఈ వెస్ట్ ఫేసింగ్లో ఉన్న హౌస్ కూడా సేల్కుంది. ప్లస్ దీని ఆపోజిట్లో ఈస్ట్ కూడా ఉందండి. అది కన్స్ట్రక్షన్ అవుతుంది, అది కూడా సేల్కుందండి. మనకి ఇక్కడ చుట్టుపక్కల అన్ని ఇండిపెండెంట్ హౌసెస్ ఉన్నాయండి. మనకి అదే రోడ్ అండి, మెయిన్ రోడ్ చెంగిచెర్లకి వెళ్ళే రోడ్ అండి. అది కనిపించేది అది చెంగిచెర్లకి వెళ్ళే రోడ్ అండి. అది ఆ రోడ్ చాలా దగ్గర. మనకి అక్కడ నుంచి మన చెంగిచెర్లకి వెళ్ళొచ్చు 100 feet రోడ్కి. చూడండి, లొకేషన్ కూడా చాలా మంచి ప్రీమియం లొకేషన్ అండి. టువర్డ్స్ బంగారు మైసమ్మ టెంపుల్ కూడా చాలా దగ్గర ఇక్కడ నుంచి. ఇది వచ్చేసి ఇంటి ముందు రోడ్ వచ్చేసి మనకి 25 feet రోడ్. మనకి CC రోడ్ కనెక్షన్ శాంక్షన్ అయి ఉందండి ఆల్రెడీ. డ్రైనేజ్ కనెక్షన్ కూడా వేసేసారు. వాటర్ కనెక్షన్ పైప్ లైన్ కూడా ఉందండి. మనకి మనం తీసుకున్నాక మన పేరు పైకి అయినాకనే మనం రిజిస్ట్రేషన్ చేసుకున్నాకనే మన పేరు పైన తీసుకోవచ్చండి. మనకి ఇల్లు వచ్చే వాటర్ కనెక్షన్. ఇది వచ్చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలివేషన్ అండి. ఎలివేషన్ కూడా చాలా బాగుంది. మనకి కార్ పార్కింగ్ కూడా మొత్తం గ్రానైట్ వర్క్ ఇచ్చారండి. మనకి ర్యాంప్ వచ్చేసి కూడా చాలా బాగుంది. ర్యాంప్ కూడా చూడండి ఎంత మంచి నీట్గా ఇచ్చారు, గ్రానైట్ వర్క్. ప్రజెంట్ వచ్చేసి ఇప్పుడు ఇంట్లోకి ఎంటర్ అవుతున్నాము. మనం ఇంట్లోకి ఎంటర్ అయ్యే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ పార్కింగ్ ఏరియా చూద్దామండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం పార్కింగ్ చూస్తే చాలా బాగుంటుంది. పార్కింగ్ ఏరియాలో కూడా మనకు మంచి ఫాల్ సీలింగ్ వర్క్ ఇచ్చారు. లైటింగ్ కూడా చాలా బాగుంది. ఇదంతా పార్కింగ్ ఏరియా అండి. మనకు కనిపించింది పార్కింగ్ ఏరియా. ఇన్నోవా కార్, ఫార్చునర్ కార్ పడుతుందండి ఇందులో. అంత పెద్దగా ఉందండి. పార్కింగ్ కూడా చాలా మంచిగా ఇచ్చారు. 167 స్క్వేర్ యార్డ్స్ కాబట్టి చూడండి, పార్కింగ్ ఏరియాలో కూడా మంచి ఫాల్ సీలింగ్ వర్క్ ఇచ్చారు. అది కాకుండా మనకి టైల్స్ వర్క్ అయితే ఎదురుగా మనకి ఈ ప్లేస్ టైల్స్ వర్క్ కూడా చాలా మంచిగా ఇచ్చారు. చూడండి ఎంత బాగుందో, చాలా మంచి నీట్ టైల్స్ వర్క్ ఇచ్చారండి. మనకు వచ్చేసి ఇదంతా గ్రానైట్ వర్క్ అండి. కనిపించింది గ్రానైట్ వర్క్. గేట్లోకి ఎంటర్ కాగానే రైట్ సైడ్ వచ్చేసి మనకి స్టెప్స్ ఇచ్చారు. స్టెప్స్ కిందనే మనకు పక్కనే చిన్న వాష్రూమ్ కూడా ఉంది. అక్కడ వాష్ ఏరియా కూడా ఇచ్చారు. అది కాకుండా ప్లస్ ఇంకొక విషయం ఏంటంటే మనకి ఇక్కడ మనకి బోర్ కనెక్షన్, సంప్ కనెక్షన్ అని కూడా ఉన్నాయండి. మనకి ఇది వచ్చి సంప్ అండి, చూపిస్తాను. ప్రజెంట్ వచ్చేసి ఇది సంప్ కనెక్షన్ అండి. దాని వెనకనే బోర్ కనెక్షన్ కూడా ఇచ్చాడు. ఇది వచ్చి సంప్ కనెక్షన్ అండి. మనకి దీని వెనకనే బోర్ కనెక్షన్ అండి. మనకి ఇది బోర్ వచ్చిందండి. మనకి ప్లేస్ కూడా చాలా బాగుంది. బ్యాక్ సైడ్ మొత్తం అంతా మనకి ఇది వచ్చేసి మనకి బ్యాక్ సైడ్ వచ్చేసి వాష్ ఏరియా కూడా ఇచ్చారు. ఇక్కడ మీకు ప్రజెంట్ నేను చూపించే సెట్ బ్యాక్ ఏరియా అంటే మనకు ఇదంతా సెట్ బ్యాక్ ఏరియా. చూడండి, ఒక మనిషి ఈజీగా పట్టేంత ప్లేస్ కూడా ఉందండి. చూడండి, లొకేషన్ విధంగా చూస్తే కూడా చాలా మంచి లొకేషన్లో ఉన్నామండి. హౌస్ వచ్చేసి మనకి చుట్టుపక్కల అన్ని హౌసెస్ ఉన్నాయండి. మనకు వచ్చేసి అన్ని హౌసెస్ ఉన్నాయి. ప్రజెంట్ వచ్చేసి మనము ఇంట్లోకి ఎంటర్ అవుతున్నామండి. మనం వచ్చేసి ప్రజెంట్ గ్రౌండ్ ఫ్లోర్లోకి ఎంటర్ అవుతున్నాము. చూద్దాము గ్రౌండ్ ఫ్లోర్లో వ్యూ ఎలా ఉంటుందో, మంచి కన్స్ట్రక్షన్ ఎలా చేశాడో కనిపిస్తుందండి. మనకు వచ్చేసి ఎంత కార్ పార్కింగ్ ఏరియా చూసారు కానీ ప్రజెంట్ వచ్చేసి ఇంట్లోకి ఎంటర్ అవుతున్నామని చెప్పాను కదా. చూడండి వ్యూ వచ్చేసి ప్రజెంట్ వచ్చేసి వ్యూ ఇద్దాం. మనం వచ్చేసి ఇది వచ్చేసి మెయిన్ డోర్ వచ్చేసి మనకి ఇండియన్ టేక్వుడ్ డోర్ ఇచ్చారు. డోర్ కూడా ఎంత బాగుందో, చాలా మంచి నీట్ డోర్ ఇచ్చారు. వ్యూ కూడా చాలా బాగుంటుందండి డోర్ది. చూడండి, డోర్ కూడా చూడండి ఎంత మంచి నీట్గా ఇచ్చారో. చాలా మంచి నీట్ డోర్స్ కూడా ఇచ్చాడు కన్స్ట్రక్షన్ది. ప్రజెంట్ వచ్చేసి లోపలికి ఎంటర్ అవుతున్నామండి. మనం వచ్చేసి చూడండి ఎంత బాగుందో. ఇది వచ్చేసి హాల్ అండి. ఇదంతా హాల్ వర్క్. మీరు చూసేంత హాల్ వర్క్ అండి. హాల్లో ఉన్నాం ప్రజెంట్ వచ్చేసి. హాల్లో ఫాల్ సీలింగ్ వర్క్ చూడండి ఎంత మంచి నీట్ ఫాల్ సీలింగ్ వర్క్ ఇచ్చారో. కన్స్ట్రక్షన్ క్వాలిటీలో కూడా మెయింటైన్ చేశాడు. చాలా మంచి క్వాలిటీ మెయింటైన్ చేశాడు. ఎంత హాల్ అండి. హాల్ కమ్ డైనింగ్ హాల్ ఇచ్చాడు. మన మధ్యలో ఆర్చ్ ఇస్తే బాగుంటుంది. వుడ్ వర్క్ చేయించుకున్నప్పుడు చాలా బాగుంటుందండి. ప్రజెంట్ వచ్చేసి వర్క్ చూడండి ఎంత మంచి నీట్ వర్క్ ఇచ్చాడు. ప్రతి విండోకి ఇతను గ్రానైట్ వర్క్ ఇచ్చాడండి. గ్రానైట్ వర్క్ ఇచ్చాడు, గ్రిల్స్ ఇచ్చాడు, PVC విండోస్ ఇచ్చాడు. చూడండి, ఇదంతా గ్రానైట్ వర్క్, PVC విండోస్. మనకి ఎంత బాగుందో చూడండి కన్స్ట్రక్షన్. ఇది వచ్చేసి మనకి ఏదైనా గిఫ్ట్స్ మనం ఏమన్నా పెట్టుకోవచ్చు అండి. మనం ఏదైనా సంథింగ్ ఏదైనా బుద్ధుడు బొమ్మ కానీ సంథింగ్ ఏదో ఒకటి కృష్ణుడు బొమ్మ కానీ పెట్టుకోవచ్చు అండి. అది మన ఇష్టం, మీ ఇష్టం. అని ఇది కూడా ఒక గ్రిల్ ఇచ్చాడండి. ఎవరి ఇష్టం వాళ్ళది. అక్కడ జీజస్ క్రిస్టియన్స్ అయితే క్రిస్టియన్స్ పెట్టుకోవచ్చు, హిందూస్ అయితే హిందూస్ పెట్టుకోవచ్చు, ముస్లిం అయితే ముస్లిమ్స్ పెట్టుకోవచ్చు. అది మన ఇష్టం అండి, ఎవరిదైనా వాళ్ళు పెట్టుకోవచ్చు. ఇక్కడ కూడా ఎంత బాగుందో. చాలా మంచి నీట్ కన్స్ట్రక్షన్ ఇచ్చాడు మనకి. వర్క్లో కూడా ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా చాలా మంచి డిజైన్తోనే కన్స్ట్రక్షన్ వర్క్ కూడా చాలా బాగా ఇచ్చాడు. ఇక్కడ చూడండి వర్క్ ఎంత మంచిగా ఉందో.
పైన వచ్చేసి మనకి ఫాల్ సీలింగ్ వర్క్లో కూడా లైటింగ్స్ కూడా చాలా మంచిగా ఇచ్చాను. చూడండి లైటింగ్ వర్క్ కూడా ఇవ్వండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ లైటింగ్ వర్క్లో కూడా వాళ్ళు ఎక్కడ కాంప్రమైజ్ కావాలంటే మనకి గ్యారంటీతో సహా ఉన్నాయండి లైటింగ్స్కి. ఇది వచ్చేసి హాల్ కమ్ డైనింగ్ హాల్. నెక్స్ట్ వచ్చేసి కిచెన్ అండి. ఇక్కడ కిచెన్ వర్క్ చూడండి, కిచెన్ కూడా చాలా బాగుంది. ఎల్ షేప్లో ఇచ్చాడు మనకి. ఓపెన్ కిచెన్ ఇక్కడ ఇవ్వలే, పైన వస్తుందండి ఓపెన్ కిచెన్ మనకి. అది కాకుండా చూడండి ఎంత బాగుందో, లైటింగ్ కూడా బాగుంది. కిచెన్లో కూడా వర్క్ షెల్ఫ్స్ కూడా చాలా షెల్ఫ్స్ ఇచ్చారు ఇక్కడ కిచెన్లో కూడా. ఇది వచ్చేసి ఇప్పుడు మీకు ప్రజెంట్ ఇది హాల్ చూపించాను, నెక్స్ట్ కిచెన్ చూపించాను. నెక్స్ట్ వచ్చేసి బెడ్రూమ్స్ చూపిస్తానండి. బెడ్రూమ్స్ వర్క్ చూద్దాం మనం. ప్రజెంట్ వచ్చేసి ఇది వచ్చేసి చిల్డ్రన్స్ బెడ్రూమ్ అండి. ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ అండి. చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఒకటి, మాస్టర్ బెడ్రూమ్. నెక్స్ట్ ప్రజెంట్ మాస్టర్ బెడ్రూమ్లోకి వెళ్దామంటే మనం వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్లో చూడండి. మాస్టర్ బెడ్రూమ్లో చూడండి ఫాల్ సీలింగ్ వర్క్, లైటింగ్ వర్క్ కూడా చాలా బాగుంది. లైట్ కలర్స్, పెయింటింగ్ కలర్స్ కూడా చాలా మంచి నీట్గా వేసాడు. ఎక్కడ ఎటువంటి క్రాక్స్ లేకుండా చాలా మంచి నీట్ కన్స్ట్రక్షన్, చాలా మంచి నీట్ కన్స్ట్రక్షన్ ఇచ్చాడంటే మనకు వచ్చేసి. వర్క్లో కూడా చాలా బాగుంది, మంచి కన్స్ట్రక్షన్. దీనికి వచ్చేసి మనకి ఇండియన్ ఇచ్చాడంటే బాత్రూమ్ వచ్చేసి. బాత్రూమ్ ఇండియన్ బాత్రూమ్ ఇచ్చాడు. ఇది చూడండి వర్క్ కూడా దీనికి లోరో ఫుడ్ ఇచ్చాడు. ఇక్కడ పైన వచ్చేసి మనకి ఇది ఒక బెడ్రూమ్. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనకి ఎంట్రన్స్, మనకి బెడ్రూమ్ ఎంట్రన్స్లో లైటింగ్ కూడా ఎంత బాగుందో, చాలా మంచి నీట్ లైటింగ్ ఇచ్చాడు. ఇది వచ్చేసి మనకి ఇది కూడా ఒక బాత్రూమ్ అండి. ఇది కూడా ఒక బాత్రూమ్ ఇచ్చాడు. సారీ నేను చెప్పడం మర్చిపోయినా అంటే ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్ అండి, ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి. ఇది రైట్ సైడ్కి వచ్చేసరికి మాస్టర్ బెడ్రూమ్ ఇచ్చాడు, లెఫ్ట్ సైడ్ వచ్చి చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఇచ్చాడు. 3 సపరేట్ బాత్రూమ్స్ వచ్చాయండి. ఒక కామన్ బాత్రూమ్ ఇచ్చాడు, చిల్డ్రన్స్ బెడ్రూమ్కి చిల్డ్రన్స్ బాత్రూమ్ ఇచ్చాడు, మాస్టర్ బెడ్రూమ్కి మాస్టర్ బాత్రూమ్ ఉందండి. ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ అంటే మాస్టర్ బెడ్రూమ్లో చూడండి ఎంత మంచి ఫాల్ సీలింగ్ వర్క్ ఇచ్చారు. కన్స్ట్రక్షన్ క్వాలిటీ కూడా చాలా బాగుందండి, మంచి నీట్ కన్స్ట్రక్షన్ ఇచ్చాడు. వర్క్లో ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా చాలా మంచి కన్స్ట్రక్షన్ వర్క్ ఇచ్చాడు మనకు వచ్చేసి. చూడండి ఎంత బాగుంది నీట్గా. వర్క్ కూడా చాలా బాగుంది. మంచి బెడ్రూమ్స్ కూడా పెద్దగా ఉన్నాయండి మనకి. మాస్టర్ బెడ్రూమ్ది చూడండి, మాస్టర్ బెడ్రూమ్ చాలా పెద్దగా ఇచ్చాడు. దీంట్లో ఇక్కడ మనకి ఒక డ్రెస్సింగ్ అన్నది ఒక ప్లేస్ ఇచ్చాడంటే మనకి డ్రెస్సింగ్ చేంజ్ చేసుకుని ఒక ప్లేస్ కూడా ఉంది ఇక్కడ. ఇది వచ్చేసి వెస్ట్రన్ బాత్రూమ్ అండి. వెస్ట్రన్ బాత్రూమ్ చూడండి ఎంత బాగుందో, చాలా హైట్ మంచిగా ఇచ్చాడు ఇది వెస్ట్రన్ బాత్రూమ్కి. ఇది వచ్చేసి గ్రౌండ్ ఫ్లోర్ వ్యూ అండి. ఇప్పుడు మనం మీకు చూసింది, ఇప్పుడు మనం చూసింది చూపించానండి. ఒక హాల్ కమ్ డైనింగ్ హాల్, కిచెన్, చిల్డ్రన్స్ బెడ్రూమ్, మాస్టర్ బెడ్రూమ్, బాత్రూమ్ అన్నీ చూపించండి. ఇది వచ్చేసి గ్రౌండ్ ఫ్లోర్ వ్యూ అండి. ఇది గ్రౌండ్ ఫ్లోర్ వ్యూ అండి. ఇది గ్రౌండ్ ఫ్లోర్ వ్యూ. ఇప్పుడు ప్రజెంట్ వచ్చేసి మనం ఫస్ట్ ఫ్లోర్కి వెళ్తున్నాం. ఇప్పుడు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదు, సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ సపోర్ట్ చేయమని కోరుతున్నాను. ఇప్పుడు మనం ఫస్ట్ ఫ్లోర్కి వెళ్తున్నామండి. ఫస్ట్ ఫ్లోర్లో వ్యూ ఇద్దాం మనం ఎలా ఉంటుందో. బట్ నా ఛానల్ అయితే నేను సపోర్ట్ చేయమని నేను కోరుతున్నాను. ప్లీజ్ అన్న ఛానల్ సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని కూడా అండి. ఇప్పుడు మనం ఫస్ట్ ఫ్లోర్కి వెళ్తున్నాము. ఫస్ట్ ఫ్లోర్లో వ్యూ ఇద్దాము. ఇది ఫస్ట్ ఫ్లోర్కి వచ్చామండి. ఫస్ట్ ఫ్లోర్లో వచ్చేసి మనకు మెయిన్ ఏంటంటే ఇక్కడ మొత్తం వరండా ఉందండి. మనకు మంచి వరండా కూడా ఇచ్చాడు ఇక్కడ. ప్లేస్ ఇదంతా వరండా ప్లేస్ చూడండి ఎంత బాగుందో. వరండా ప్లేస్ కాకుండా పైన వచ్చేసి కూడా మనకి పీవీసీవి ఫాల్ సీలింగ్ ఇచ్చారు, ప్లస్ ఇక్కడ ఫాల్ సీలింగ్ ఇచ్చారు. మనకు మంచి లైటింగ్తోని మంచి కన్స్ట్రక్షన్ వర్క్ కూడా చాలా బాగుందండి. మనకి వర్క్ వచ్చేసి మనకు చాలా అంటే చాలా బాగుంది. అది కాకుండా ఈ ప్లేస్ వచ్చేసి మనకంతా సెట్ బ్యాక్, ఇక్కడంతా బ్యాక్ సైడ్ కూడా మనకి ఏమంటారు, ఇదంతా మనకి వరండా ఇచ్చాడండి మనకి సెట్ బ్యాక్ లాగా. బ్యాక్ సైడ్ అంతా ప్లేస్ మొత్తం చూడండి ఎంత బాగుంది. ఇక్కడ మనకు వాష్ ఏరియా కూడా ఇచ్చారు ఇక్కడ. ఇప్పుడు వచ్చేసి మనం గ్రౌండ్ ఫ్లోర్లోకి ఎంటర్ అవుతున్నాం. ఫస్ట్ ఫ్లోర్లోకి ఎంటర్ అవుతున్నామండి. మనం వచ్చేసి ఫస్ట్ ఫ్లోర్ వ్యూ చూడండి ఎంత బాగుంటుందో, మంచి వ్యూ అండి. ఫస్ట్ ఫ్లోర్ వచ్చేసి చాలా బాగుంటుంది. మనకి కన్స్ట్రక్షన్ సేమ్ డోర్స్ అండి, డోర్ అయితే సేమ్ ఇచ్చారు. కింద ఎలా ఇచ్చారో పైన కూడా అలానే. బట్ ఇక్కడ వచ్చేసి మంచి కన్స్ట్రక్షన్ ఇచ్చారండి మనకి. వర్క్లో కూడా చాలా మంచి నీట్ వర్క్ ఇచ్చారు. లైటింగ్ కూడా చాలా బాగుందండి మనకి. లైటింగ్ వర్క్ వచ్చేసి అయితే చాలా మంచిగా ఇచ్చాడు. ఇదంతా హాల్లో ఉన్నామండి. హాల్ కమ్ డైనింగ్ హాల్ కాబట్టి చాలా మంచి లైటింగ్ ఇచ్చాడు. చూడండి లైటింగ్ ఫస్ట్ లైటింగ్ చూపిస్తాను. లైటింగ్ చూసినాకనే నెక్స్ట్ ఆప్షన్ హాల్ చూపిస్తానండి మీకు. ఇదంతా లైటింగ్ వర్క్ అండి, మీరు చూసేంత లైటింగ్ వర్కే. నెక్స్ట్ వచ్చేసి ఇదంతా హాల్ వర్క్, హాల్ కమ్ డైనింగ్ హాల్ వర్క్. చూడండి వర్క్ చూడండి ఎంత మంచిగా ఇచ్చాడో. మంచి కన్స్ట్రక్షన్ వర్క్ అంటే మనకి మంచి డీసెంట్ వర్క్ ఇచ్చాడు. చూడండి ఎంత బాగుందో. మంచి లైటింగ్ వర్క్స్తో సహా మంచి కన్స్ట్రక్షన్ ఇచ్చాడు మనకి. ఎక్కడ ఎటువంటి ఇదంతా హాల్ కమ్ డైనింగ్ హాల్ అండి. వర్క్ చూడండి ఎంత బాగుంటుందో, ఎంత మంచిగా ఇచ్చాడంటే మంచి చాలా బాగుందండి మనకి. వర్క్ కూడా చాలా మంచి నీట్ వర్క్ ఇచ్చాడు. ఇదంతా హాల్. మనం వుడ్ వర్క్ చేయించుకున్నప్పుడు మధ్యలో ఒక ఆర్చ్ చేపిస్తే సరిపోతుందండి, అంత బాగుంది లైటింగ్స్తో సహా. చాలా మంచి డీసెంట్ లైటింగ్ ఇచ్చాడు. చూడండి ఎంత మంచిగా ఇచ్చాడు లైటింగ్ కూడా. ఇది వచ్చేసి టీవీ షెల్ఫ్ అండి మనకి, టీవీ ఇక్కడ పెట్టుకోవచ్చు. వర్క్లో కూడా అంత మంచి నీట్గా ఇచ్చాడు. బాగుంది కన్స్ట్రక్షన్ వచ్చేసి
చాలా బాగుందండి మనకి. ఇది వచ్చేసి హాల్ కమ్ డైనింగ్ హాల్. నెక్స్ట్ వచ్చేసి మీరు చూడాల్సిన విషయం ఏంటంటే కిచెన్ అండి. కిచెన్ వరకు వచ్చేసరికి ఇక్కడ కిచెన్ పెద్దగా వచ్చిందండి మనకి. కిచెన్ పెద్దగా ఇచ్చాడు చూడండి. కిచెన్ చాలా పెద్దగా ఇచ్చాడు. ఇక్కడ షెల్ఫ్స్ కూడా చాలా పెద్దగా వచ్చాయండి. ఇక్కడ మనకి పైన కూడా ఫాల్ సీలింగ్ వర్క్ ఇచ్చారు. ఇందులో కూడా వర్క్లో కూడా కాంప్రమైజ్ కారండి వీళ్ళు. చాలా మంచి నీట్ వర్క్ ఇచ్చారు. ఇది వచ్చేసి కిచెన్ వర్క్, హాల్ కమ్ డైనింగ్ హాల్ చూపించాను. నెక్స్ట్ వచ్చేసి డైరెక్ట్గా మనం బెడ్రూమ్స్లోకి వెళ్తున్నామండి. సేమ్ కింద ఎలా అయితే ఇచ్చాడో అలానే ఇస్తాడండి ఇక్కడ పైన కూడా మనకి. ఇది వచ్చేసి చిల్డ్రన్స్ బెడ్రూమ్ అండి. ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ అండి. ఫస్ట్ మాస్టర్ బెడ్రూమ్లోకి వెళ్దాము. మాస్టర్ బెడ్రూమ్లో చూడండి ఎంత మంచిగా ఫాల్ సీలింగ్ వర్క్ ఇచ్చారో. లైటింగ్ కూడా చాలా బాగుంది. కన్స్ట్రక్షన్ క్వాలిటీలో కూడా చూడండి ఎంత మంచిగా ఇచ్చారు. అంత టైల్స్ వర్క్ ఇచ్చారండి. ఇక్కడ వచ్చేసి మనకి టైల్స్ వర్క్ ఇచ్చారు. వర్క్లో కూడా చాలా బాగా ఇచ్చారండి మనకి. ఇది వచ్చేసి మనకి అటాచ్ బాత్రూమ్ ఇచ్చాడు. ఇది వెస్ట్రన్ బాత్రూమ్ వస్తుందండి మనకి. వెస్ట్రన్ బాత్రూమ్ వస్తుంది ఇక్కడ. బెడ్రూమ్ కూడా చాలా పెద్దగా ఉందండి దీంట్లో. బెడ్రూమ్స్ కూడా చాలా పెద్దగా ఇచ్చాడు దీంట్లో. దీనికి పక్కన ఒక అటాచ్ బాత్రూమ్ పక్కన కామన్ బాత్రూమ్ కూడా ఇచ్చాడు. ఇక్కడ వెస్ట్రన్ బాత్రూమ్ వస్తుందండి. ఇది వెస్ట్రన్ బాత్రూమ్ వస్తుంది. అది కాకుండా ఈ చిల్డ్రన్స్ బెడ్రూమ్లోకి ఎంటర్ అయ్యే ముందు మనకు పైన చూస్తే మనకు లైటింగ్ కూడా చూడండి ఎంత మంచిగా ఇచ్చాడు. ఇక్కడ లైటింగ్ ఇచ్చాడు. ఇది వచ్చి చిల్డ్రన్స్ బెడ్రూమ్ అండి. చిల్డ్రన్స్ బెడ్రూమ్లో కూడా చూడండి ఎంత మంచి నీట్గా ఉందో. చిల్డ్రన్స్ బెడ్రూమ్ కూడా చాలా బాగుందండి మనకి. కన్స్ట్రక్షన్ క్వాలిటీ కూడా చాలా మంచి నీట్ కన్స్ట్రక్షన్ క్వాలిటీ మెయింటైన్ చేశాడు. ఇది వచ్చేసి మనకి దీనికి అటాచ్ బాత్రూమ్ కూడా ఇచ్చాడు. ఇది కూడా ఇండియన్ బాత్రూమ్ ఇచ్చాడు. ఇది ఇండియన్ బాత్రూమ్ ఇచ్చాడు. దీనికి ప్లేస్ కూడా చాలా బాగుంది. బెడ్రూమ్ సైజెస్ కూడా కాకుండా కన్స్ట్రక్షన్ క్వాలిటీ కూడా చూడండి. అక్కడ ఎటువంటి క్రాక్స్ లేకుండా చాలా మంచి నీట్ కన్స్ట్రక్షన్ ఇచ్చాడు మనకి. అది కాకుండా ఇక్కడ లో రూఫ్ కూడా ఇచ్చాడు. ఇక్కడ దీనిపైన కూడా ఇది వచ్చేసి మనకి ఫస్ట్ ఫ్లోర్ వ్యూ అండి మీకు వచ్చేసింది. చిల్డ్రన్స్ బెడ్రూమ్ చూపించాను, మాస్టర్ బెడ్రూమ్ చూపించాను, కామన్ బాత్రూమ్ చూపించాను, హాల్ కమ్ డైనింగ్ హాల్ చూపించాను, కిచెన్ కూడా చూపించాను. అక్కడికి ఫాల్ సీలింగ్ వర్క్లో కూడా చూపించానండి. ఇది వచ్చేసి ఫస్ట్ ఫ్లోర్. సేమ్ గ్రౌండ్ ఫ్లోర్ ఎలా అయితే ఉందో ఫస్ట్ ఫ్లోర్ కూడా అలా ఉంటుంది. మనం వచ్చేసి ఇప్పుడు టెరెస్ పైకి వెళ్తున్నామండి. టెరెస్ పైన వ్యూ చూపిస్తాను మీకు వచ్చేసి. టెరెస్ పైన వ్యూ చూపిస్తానండి. టెరెస్ పైకి వెళ్తున్నాను. టెరెస్ పైన వ్యూ అండి. మీకు స్టెప్స్ కూడా చిన్నగా ఉన్నాయండి. అంత పెద్దగా స్టెప్స్ కూడా చిన్నగా ఉన్నాయి. మనకి ఈజీగా ఎక్కొచ్చు. టెరెస్ పైకి వచ్చానండి. టెరెస్ పైన ఆల్రెడీ మనకు 2 ట్యాంకులు కూడా ఇచ్చాడు. 2 ట్యాంకులు ఇచ్చాడండి మనకి. క్వాలిటీ చూడండి. ఇక్కడ లొకేషన్ విధంగా చూడండి మీకు అన్ని చుట్టుపక్కల అన్ని ఇండిపెండెంట్ హౌసెస్ ఉన్నాయండి. మనకు వచ్చేసి చుట్టుపక్కల అన్ని ఇండిపెండెంట్ హౌసెస్ ఉన్నాయి. అది కాకుండా ఇది వచ్చేసి మనకి 167 స్క్వేర్ యార్డ్స్ అండి. వెస్ట్ ఫేసింగ్లో ఉన్న హౌస్. బోడుపల్ టు చెంగిచెర్లకి వెళ్ళే రోడ్ ఉందండి మనకి. నియర్ టు బంగారు మైసమ్మ టెంపుల్. ఇటు చెంగిచెర్ల కూడా నియర్ ఉంటుందండి. మధ్యలో ఉంటుందండి ఇది రెండింటికి. అది కాకుండా గ్రౌండ్ ఫ్లోర్లో 2 BHK, ఫస్ట్ ఫ్లోర్లో 2 BHK అండి. టోటల్ ఎస్ఎఫ్టీ వచ్చి 2900 ఎస్ఎఫ్టీ ఇచ్చాడండి మనకి. వుడ్ వర్క్ చేయించుకుంటే చాలా బాగుంటుంది. ప్రైస్ వచ్చేసి 1,65,00,000 చెప్తారండి. స్లైట్లీ నెగోషియబుల్ అండి. డిస్క్రిప్షన్ నంబర్ ఇస్తే నాకు కాల్ చేసిన డౌట్స్ ఉంటే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్. థ్యాంక్ యూ అండి.